గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వారికోస్ వెయిన్స్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎవరిలో వచ్చే అవకాశాలున్నాయి, ప్రధానంగా వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మౌనికా గుప్తా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా అండి, వారికోస్ వెయిన్స్ సమస్య అంటే ప్రధానంగా మీరు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లలో అంటే ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటారు, రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది మనము ప్రొఫెషన్ పరంగా ఉండే డిసీజ్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇది సో ఎవరిలో అయితే లాంగ్ టర్మ్ వరకు స్టాండింగ్ పొజిషన్లో ఉండాల్సిన వాళ్ళు, లేకపోతే లాంగ్ టర్మ్ వరకు కూర్చొని ఉండే పొజిషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళలో ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది మనకి బాడీలో మనకి రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆర్టరీస్, ఇంకా వెయిన్స్ అని 2 విధాలుగా ఉంటాయి. సో ఆర్టరీస్లో ఏమవుతుంది అంటే మనకి మంచి రక్తం అనేది గుండె నుంచి ప్రతి వేరే బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా సప్లై చేస్తూ ఉంటుంది. సో అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో అదే ఆ బ్లడ్ అంతా కూడా ఆర్గన్కి సప్లై అయిపోయినాక డీఆక్సిజనేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ అంతా కూడా మనకు వెయిన్స్లో నుంచి హార్ట్కి మళ్ళీ పంప్ అవుతుంది, సో దట్ మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి అనమాట. సో ఇలా ఆర్టరీ నుంచి వచ్చే బ్లడ్ ఈజీగా మనకు అన్ని బాడీ పార్ట్స్కి సప్లై అయిపోతూ ఉంటుంది. కాకపోతే వెయిన్స్ నుంచి మళ్ళీ అది రిటర్న్గా అంటే అవే ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఫ్లో ఉండాల్సింది ఉంటుంది కాబట్టి అక్కడ మనకి కింద నుంచి పైకి వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి అక్కడ సడన్గా ఫ్లో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి వెయిన్స్లలో వాల్వ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో జనరల్గా మనకి ఆర్టరీస్లో ఉండవు వాల్వ్స్ అనేది, కాకపోతే వెయిన్స్లో వాల్వ్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ వాల్వ్స్ అనేది మనకి కంటిన్యూస్గా స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే వీక్నెస్ అవ్వడం వల్ల కానివ్వండి, అది కొంచెం వరకు ఆ వాల్వ్స్ అనేది కొంచెం వీక్నెస్ అయిపోవడము, దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడము, దాంతో పాటుగా దాని ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా దాని ఫంక్షనింగ్ చేయలేకపోతుంటుంది. సో ఎప్పుడైతే వాల్వ్స్ నుంచి అంటే మన బ్లడ్ నుంచి వెయిన్స్ నుంచి బ్లడ్ పైకి ఫ్లో అవుతుందో అప్పుడు ఆ వాల్వ్స్ అనేది సరిగ్గా దాని అడ్డుగోడలాగా నిలవకపోవడం వల్ల ఆ బ్లడ్ అంతా కూడా మనకి వెయిన్స్లలో స్టాగ్నేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా నిల్చుండిపోవడం వల్ల ఆ వెయిన్ మనకి సన్నగా పైప్ లాగా ఉండాల్సింది కాస్త ఆ స్టాగ్నేటెడ్ బ్లడ్ ఉండిపోవడం వల్ల ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమైపోతుందంటే మనకి వెయిన్స్ అనేది జనరల్గా కనిపించవు, అవి సూపర్ఫిషియల్గా అంటే పైన లేయర్స్లోనే ఉన్నా కానీ అన్ని మనకు అది కనిపించదు అనమాట. కాకపోతే ఎప్పుడైతే మనకి ఈ వెయిన్స్లలో రక్తం అనేది నిల్చుండిపోతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుందో ఆ వెయిన్స్ అనేది ప్రామినెంట్గా కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ స్టేజ్లో. ఇది ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే మనకి సాలిడ్ గూడు ఉంటుంది కదా, స్పైడర్ వెబ్ వెయిన్స్ అని చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా మనకు చిన్నగా ఫస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనకి వెయిన్స్ నుంచి చిన్న చిన్న క్యాపిలరీస్ నుంచి బ్లడ్ ఏదైతే సప్లై అవుతుందో అక్కడ మనకి స్టార్టింగ్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. సో దాని తర్వాత అది మెయిన్ వెయిన్స్లలో వచ్చేసి మనకి ప్రామినెన్స్ అనేది కనిపించడం, అంటే మనకి కాళ్ళల్లో వెయిన్స్ అని ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రామినెంట్గా కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అది సెకండ్ స్టేజ్ లాగా తీసుకోవచ్చు. సో అలా ప్రామినెన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాకి బ్లడ్ సప్లై అనేది సరిగా ఉండకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే కండరాలన్నీ కూడా నొప్పి వస్తూ ఉంటాయన్నమాట. సో మెల్లిమెల్లిగా వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో నొప్పులు రావటము, అలాగే మజిల్ అంతా పట్టేసినట్టుగా ఉండడము, కాళ్ళు లాగేస్తున్నాయని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది మనకి థర్డ్ స్టేజ్లో జరుగుతుంది. అంటే లైట్గా అంటే కంటిన్యూస్గా పెయిన్ ఉండకపోయినా కానీ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇది థర్డ్ స్టేజ్లో. సో అలాగే ఫోర్త్ స్టేజ్ వచ్చేసేసరికి ఎలా అవుతుందంటే కంటిన్యూస్గా పెయిన్ ఉండడము, ఆ రక్తనాళాలన్నీ కూడా వాచిపోయినట్టుగా అంటే ఉబ్బిపోయి ఉండడం, అంటే కంటిన్యూస్గా అక్కడ బ్లడ్ స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల అది ఉబ్బిపోయి ఉండడము. దాని తర్వాత ఒక దగ్గర మనకి చెడు రక్తం ఎక్కువసేపు నిల్చుంది అంటే కనుక మనకు ఆ ఏరియాలో ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కువసేపు ఒక ప్లేస్లో స్టాగ్నెంట్ ఉండడం వల్ల మనకి ఆ ఏరియా అంతా దురదగా ఉండడం. సో అప్పుడు మెల్లిగా దురదలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, కాళ్ళల్లో బ్లూయిష్ కలర్ ప్యాచెస్ ఫామ్ అవ్వడం ఉంటుంది. ఇదన్నీ కూడా ఫోర్త్ స్టేజ్ లాగా తీసుకోవచ్చు అండి. ఓకే, సో జనరల్లీ 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. రైట్, ఒక కాలర్ తీసుకుందాం. ప్రకాశం జిల్లా నుంచి శ్రీను గారు లైన్లో ఉన్నారు. శ్రీను గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, చెప్పండి సార్. నాకు వారికోసిల్ గ్రేడ్ 3 ఉందండి. ఓకే అండి. టెస్టికల్ దగ్గర
ఇప్పుడు అది పెయిన్ వస్తుంది, దానికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి కంపల్సరీగా. కాకపోతే మీరు డైట్తో పాటు కొంతవరకు మన మేనేజ్మెంట్ టిప్స్ అని వాడుకుంటూ మెడిసిన్ వాడుకున్నట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోతుంది సార్. కాకపోతే లాంగర్ టైం పడుతుంది. సో జనరల్గా వెరికోస్ సీల్ అంటే మనకి ఇందాక నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వెరికోస్ వెయిన్స్ మన కాళ్ళల్లో వెయిన్స్ ఎలా అయితే ఎంగార్జ్ అయ్యి ఉంటాయో సేమ్ వే ఇన్ కేస్ అది టెస్టికల్స్ దగ్గర ఎంగార్జ్ అయ్యి ఉన్నట్టయితే కనుక దాన్ని మనం వెరికోసీల్ అంటాము. సో చిన్నగా ఉన్నట్టయితే కనుక దాని గ్రేడ్ 1తో కంపేర్ చేయొచ్చు. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఎంగార్జ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండి పెయిన్ఫుల్ ఉంది అంటే కనుక గ్రేడ్ 3 వెరికోసీల్ సార్ అది. సో ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా డైట్ ఇంకా రెజిమ్ ఫాలో అయినట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోతుంది సార్. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో దీనికి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా తగ్గించవచ్చండి. సో ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. ఓకే, అంటే చూడ్డానికి వారికోస్ వెయిన్స్ సమస్య వస్తే చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుండొచ్చు. సో వారికోస్ వెయిన్స్ సమస్య వచ్చిన వాళ్ళందరిలో కూడా కాళ్ళు ఇదే విధంగా అవుతాయా, లేకపోతే కొంతమందికి కనిపించకుండా లోపల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మనకి ఇందాక చెప్పినట్టు గ్రేడేషన్స్లో ఇప్పుడు 4th గ్రేడ్లో మాత్రమే అది బాగా ఎన్గార్జ్డ్ ఉండి బయటకు కనిపించే విధంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో అంత ఎబ్బెట్టుగా కనిపించదు. కాకపోతే స్టేజ్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ కూడా వాళ్ళకి ఆ ప్రామినెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ నడిచినా కానీ కూర్చున్నా కానివ్వండి కాలు కనిపించినప్పుడల్లా దాని మీద చాలా లావుగా వెయిన్స్ అనేది అది మెలకలు పడిపోయినట్టుగా వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఇది స్టేజ్ ప్రకారంగా ఉంటుంది. సో అందరు స్టేజెస్లో కొంతమందిలో 4th స్టేజ్లో ఉన్నా కానీ వాళ్ళకి బయటకు ఏమీ కనిపించదు. సో అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. లోపల ఎన్నో వెయిన్స్లలో ఎఫెక్ట్ అయినా కానీ అన్లెస్ అంటే మనం ఒక దానికి స్కాన్ చేయించి డాప్లర్ స్టడీ చేయించినాకనే మనకు తెలుస్తుంది. సో దట్ ఇంతగానం ఉంది అనేసి. లేకపోతే మనం జనరల్గా లుక్ పరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరిలో అంత సివియారిటీ ఉండదు. కొంతమంది కొంచెం ఒక వెయిన్కి ఎఫెక్ట్ అయినా కానీ చాలా సివియారిటీగా కనిపిస్తుంది. కొంతమందికి చాలా లోపల సివియారిటీ ఉన్నా కానీ బయట ఏం కనిపించదు అనమాట మనకి. సో పర్సన్ టు పర్సన్ అది వేరీ అవుతూ ఉంటుందండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరిలో ఎక్కువగా ఈ కేసెస్ మీరు చూస్తూ ఉంటారు? అలాగే ఏజ్ గ్రూప్ ప్రకారం కూడా చూస్తే ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఈ సమస్య మీరు చూస్తూ ఉంటారు? సో మేల్ అండ్ ఫీమేల్తో కంపేర్ చేసుకుంటే ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొఫెషన్ పరంగా కాబట్టి ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్లో ఎక్కువగా ఈ కేసెస్ చూస్తూ ఉంటాం మనం వెరికోస్ వెయిన్స్ అనేది. అన్లెస్ అండ్ అంటిల్ అది హెరిడిటరీ కండిషన్స్ కానివ్వండి లేకపోతే ఒబేసిటీ కండిషన్స్ ఉంటే తప్ప అది ఫీమేల్లో ఎక్కువగా కనిపించదు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇది మేల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దాంతో పాటుగా ఒక 30-35 ఇయర్స్ తర్వాత వన్స్ దే స్టార్ట్ కీపింగ్ ఆన్ గెయినింగ్ వెయిట్ వాళ్ళు వెయిట్ పెరిగే కొద్దీ కూడా మనకి వెరికోస్ వెయిన్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఒకప్పుడు మనము ఈ ఏజ్లో వాళ్ళకి మాత్రమే వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న పేషెంట్స్లో ఈవెన్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మన దగ్గర 60 ఇయర్స్ పేషెంట్ 70 ఇయర్స్ పేషెంట్ వాళ్ళలో కూడా మనం ఈ వెరికోస్ వెయిన్స్ చూడొచ్చు. సో ఒకప్పుడు ఈ ఏజ్ లిమిట్ అనేది ఉండే ఈ ఏజ్ గ్రూప్లో మాత్రమే ఎక్కువగా చూస్తుంటాను. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో అయితే కనుక ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. 20-22 నుంచి స్టార్ట్ అయిపోయి 70 ఇయర్స్ వాళ్ళు కూడా మన దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి స్వామి గారు లైన్ లో ఉన్నారు. స్వామి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం ఇప్పుడు నాకు పాదం నుంచి కొంచెం పైకి ఒక పిక్చర్ లో చూపిస్తున్నట్టు లైట్ గా నరాల్లా కనిపిస్తున్నాయి మేడం, బ్లాక్ రెడ్ కలర్ లో. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉంది? ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి చూస్తున్నా మేడం. పెయిన్ అలాంటి ఏం లేదు మేడం మరి. ఓకే అండి, సో దురదలు ఏమన్నా ఉన్నాయా? దురదలు కూడా ఏం లేదు మేడం, కాళ్ళు మీద మార్నింగ్ లేచినప్పుడు మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్న కంప్లైంట్స్ని బట్టి అది ఇనీషియల్ స్టేజెస్లో ఉంది సార్. కానీ అది వెరికోస్ వెయినా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు డౌట్ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సార్. ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి వెళ్ళి చూసినట్టయితే కనుక అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి ఇఫ్ ఇన్ కేస్ అది వెరికోస్ వెయిన్స్ అయితే కనుక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు సార్. లేదు ఇంకేదైనా కండిషన్స్ ఉన్నాయి అంటే కూడా మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీ కండిషన్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, జనరలీ పేషెంట్స్ మీ దగ్గరికి ఏ స్టేజ్లో రావడం జరుగుతుంది? స్టార్టింగ్ స్టేజ్లోనే దీన్ని ఐడెంటిఫై చేసి వచ్చేవాళ్ళు అంటే ఏ స్టేజ్లో ఎట్లా ఉంటారు?
సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ అండి. సో ఆల్రెడీ మన దగ్గర యూస్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి హోమియోపతిక్ మీద నమ్మకం ఉంది అంటే కనుక ఇనీషియల్ స్టేజెస్లోనే మన దగ్గర రావడం జరుగుతుంది. కాకపోతే మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోస్ట్ ఆప్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వెరికోస్ వెయిన్స్ తీయించేసుకొని దాని తర్వాత వేరే వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం, అండ్ ఆల్రెడీ ఆపరేటెడ్ కండిషన్లో ఉన్నదానికి పెయిన్ రాకుండా ఉండడం, అల్సరేషన్ ఫామ్ అవ్వకుండా ఉండడం, ఇవన్నిటికీ కూడా మన దగ్గర ఎక్కువగా వస్తుంటారనమాట పేషెంట్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోస్ట్ ఆప్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారనమాట. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో వచ్చిన పేషెంట్స్ కూడా ఉంటారు. ఆ ఇనీషియల్ స్టేజెస్లో కూడా వచ్చిన వాళ్ళు ఎలా అంటే వేరే డిసీజ్తో పాటు వచ్చి దాంతో పాటు ఇది డయాగ్నోస్ అయితే కనుక అలా తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి మన దగ్గర. సో స్టేజ్ వైజ్గా కూడా వాళ్ళ కండిషన్ని బట్టి ఎక్కువగా వస్తుంటారు. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుని కాలర్స్తో బ్యాక్ టు హలో డాక్టర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు, వైజాగ్ నుంచి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. వరలక్ష్మి గారు హలో. అమ్మా మేడం చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య ఏంటో. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి మా. అమ్మా నాకు ఎడంకాలు మొత్తం అక్కడి నుంచి మొత్తం అంతా నరాలు అంటే నీలం కలర్ గా నైట్ గా వస్తున్నాయి. అంటే హోమియో దగ్గర మా టాబ్లెట్ లోడాను, హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ అన్నారు నీకు మెన్సెస్ ప్రాబ్లం వల్ల అలా వస్తున్నాయి అన్నారు. కానీ ఇప్పుడు మానేశాను, 2 సంవత్సరాలు అవుతుంది మానేసి వాడటం. అది మరి ఇప్పుడు ఇది కాలంతా నాగిసి మొత్తం అంతా తలుపు వచ్చేస్తుంది, కాలంతా నీలం కలర్ గా వచ్చేస్తుంది నరాలు. అంటే వాపులు ఏం లేవు కాక నైట్ గా వస్తున్నాయి. ఓకే అండి, ఓకే. అదేం ఉబ్బునట్టుగా ఏం లేవు, నరాలు అవి ఉబ్బునట్టుగా ఏం లేవు, కాకపోతే నైట్ కలర్ గా వస్తున్నాయి. అంటే నీలం కలర్ గా వస్తున్నాయి, మొత్తం అంతా కాలంతా వస్తుంది. ఓకే అండి. సో నించున్నప్పుడు ఎక్కువగా పాదాలు నొప్పి ఉండడం కానివ్వండి, లేకపోతే పాదాల దగ్గర కొంచెం వాపులాగా రావడం కానివ్వండి కనిపిస్తుందా? పిక్క దగ్గర వాపు వచ్చేస్తుంది, కాలు ఎడంకాలు పాదం దగ్గర ఎక్కువ నిల్చొని పని ఎక్కువ అవుతుంది నాకు, అందుకోసమే ఎక్కువ వాపు వచ్చేస్తుంది. కాలు పిక్కంతా ఓసిపోయి గట్టిగా అయిపోతుంది పిక్కంతా. ఓకే మా. సో ఇది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ వెరికోస్ వెయిన్ అన్నట్టు చెప్పుకోవచ్చు మా. ఎందుకంటే మీకు వాపు వస్తుంది, అరికాలలో వాపు వచ్చేస్తుంది, అలాగే ఆ నీలం కలర్గా కనిపిస్తున్నాయి అంటే కనుక ఇది ఇనీషియల్ స్టేజ్ అన్నట్టుగానే తీసుకోవచ్చు. సో మీరు ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. నెగ్లెక్ట్ చేసినా కానివ్వండి మళ్ళీ అది పెద్దగా అయిపోయి కనిపించేలాగా వచ్చేసి దాని తర్వాత చర్మం మీద అంతా దద్దుర్లలాగా వచ్చేసి మనకి కంటిన్యూస్గా దురద ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో అంత స్టేజ్ వరకు వెళ్లకుండానే స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోమా. వైజాగ్లో కూడా మన బ్రాంచ్ ఉంది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు మీ కండిషన్ అంతా చూసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మా. ఓకే, జనరల్గా ఏ స్టేజెస్లో వస్తే తగ్గడానికి ఎంత టైం పట్టొచ్చు? సో ఇనీషియల్ స్టేజెస్లో వచ్చినారనుకోండి వాళ్ళకి మినిమం మెడిసిన్ తోటి అలాగే వాళ్ళ డైట్ ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు మెరుగుపడుతుందండి. కానీ అది స్టేజ్ పెరిగే కొద్దీ అంటే 4th స్టేజ్లో కానివ్వండి 5th స్టేజ్లో కానివ్వండి వచ్చినట్టయితే కనుక కొంచెం లాంగ్ డ్యూరేషన్ పడుతుంది, కాకపోతే కంపల్సరీగా తగ్గిపోతుంది. అలాగే వెరికోజ్ అల్సర్ ఫామ్ అయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక అట్లాంటి స్టేజెస్లో అల్సర్ హీల్ అయిపోయి దాని తర్వాత మెల్లిగా నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఆన్ ద లాంగ్ టర్మ్ రన్ అది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి ఒక వెయిన్తో ఇది ఎండప్ అవ్వదు కాబట్టి వేరే వేరే వెయిన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి సో అలా స్టేజ్ వైజ్గా తీసుకున్నట్టయితే కనుక అన్ని వెయిన్స్లో వచ్చినా కూడా మన దగ్గర వాళ్ళ పెయిన్ తగ్గేటట్టుగా అలాగే వాళ్ళ కంప్లైంట్స్ కొంతవరకు బెటర్గా ఉండేటట్టుగా మన దగ్గర మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో స్టేజ్ ప్రకారంగా కూడా ఏ స్టేజ్లో వచ్చినా కూడా అన్నిటికీ కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్టాకింగ్స్తో ఇప్పుడు ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు? స్టాకింగ్స్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతాయి? సో స్టాకింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా లేటర్ 5th 6th స్టేజ్ వరకు కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం వాకింగ్ స్టైల్లో చాలా వరకు చేంజెస్ వస్తున్నాయి. మనం నార్మల్గా నడిచినా కానివ్వండి లేకపోతే మనం ఎక్కడన్నా కూర్చున్నా కానివ్వండి మన పోస్చర్ వల్ల చాలా వరకు ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రక్తనాళాలు అనేది సన్న ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి అవి ఈజీగా స్ట్రెయిన్ అయిపోయి స్ట్రెచ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇనీషియల్ స్టేజెస్లో వేసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే ఆ స్ట్రెచ్చింగ్ ఉండకుండా అంటే
మనకి రక్తనాళాలు ఏవైతే వెడల్పు అయిపోయి ముడిలు పడిపోయినట్టుగా ఏర్పడతాయో అంతవరకు స్టేజ్ వెళ్ళకుండా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, రక్తనాళాలను అలైన్గా అంటే స్ట్రైట్గా ఉండడము, దాంతోపాటు అక్కడ బ్లడ్ ఎక్కువగా స్టాగ్నేట్ అయినా కానివ్వండి అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. మనం కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకున్నప్పుడు స్టాకింగ్స్ వేసుకోకపోతున్న వాళ్ళల్లో ఎక్కువగా మనం స్టాగ్నెంట్ ఉండి తొందరగానే మనం ఈ ఎన్లార్జ్డ్ వెయిన్స్ అనేది చూడొచ్చు. కాకపోతే స్టాకింగ్స్ వేసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే వేసుకున్న వాళ్ళల్లో చాలా లేటర్ స్టేజెస్లో, అంటే కొంతమందిలో కనిపించవచ్చు, కొంతమందిలో కనిపించకపోవచ్చు, అది అలైన్డ్గా స్ట్రైట్గా ఉండి కూడా అక్కడ ఎన్గార్జ్మెంట్ ఉండొచ్చు. కాకపోతే వేసుకున్న వాళ్ళల్లో అది మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. మనకి వెయిన్స్ అన్ని కూడా ముడులు పడిపోయినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. కానీ స్టాకింగ్స్ వేసుకున్న వాళ్ళలో ఈ స్టేజెస్ అనేది కనిపించదు అనమాట. సో వెయిన్ అలైన్మెంట్ అనేది స్ట్రైట్గా ఉండడం వల్ల తొందరగా హీల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే మనం ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా ఫైనల్ స్టేజ్ వరకు ఎప్పుడు కూడా కంప్రెషన్ స్టాకింగ్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఓకే, వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గిపోయింది, సో తర్వాత ఎలాంటి ఫాలో అప్ లో ఉండాలి? ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఈ సమస్య రిపీట్ అయ్యే ఛాన్స్ లేదా? పేషెంట్ కి మీరు ఎట్లాంటి అష్యూరెన్స్ ఇస్తారు? సో మాక్సిమం వరకు మనం ఇచ్చే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా ఏమవుతుందంటే రిపిటేషన్ అనేది చాలా తక్కువ అండ్ రేర్ కండిషన్స్లో మాత్రమే రిపిటేషన్ ఉంటుంది. అండ్ ఫాలో అప్స్ అంటే కనుక కంపల్సరీగా వాళ్ళు డైట్ ఫాలో అవ్వాల్సింది ఉంటుంది, వాళ్ళు బరువు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజెస్, స్టాకింగ్స్ కంపల్సరీగా యూస్ చేయడము, దాంతో పాటుగా పడుకున్నప్పుడు కాళ్ళ కింద మెత్తలు పట్టుకొని పడుకోవడం, ఈ లైఫ్ స్టైల్ అంతా రెగ్యులర్గా ఫాలో అయినట్టు అయితే కనుక మళ్ళీ ఫర్దర్గా మనకి ఎటువంటి వెయిన్లో కూడా మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాకపోతే ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయింది, ఆ వెయిన్లో కరెక్షన్ అయిపోయింది, ఇంకా నాకేం కాదు అనుకున్నట్టు ఇష్టం ఉన్నట్టుగా డైట్ తీసుకున్నా, లేకపోతే ఒబేసిటీ ఉన్నా కానివ్వండి, లేకపోతే సరైన ఎక్సర్సైజెస్ చేయట్లేదు, ఓవర్ స్ట్రైనింగ్ చేసినారనుకోండి, ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. సో ఎంతవరకు మనం ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా కానివ్వండి, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వట్లేదు, సరిగ్గా డైట్ అండ్ రెజిమ్ని ఫాలో అవ్వట్లేదు అంటే కనుక కంపల్సరీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఒకసారి మన దగ్గర నుంచి ట్రీట్మెంట్ వెళ్ళిపోయిన వాళ్ళలో అందరిలో కూడా సజెషన్ ఏంటి అంటే వాళ్ళు కంపల్సరీగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పాటించాల్సింది ఉంటుంది, డైట్ అంతా కూడా కంట్రోల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఫాలో అయితే కనుక మళ్ళీ అవ్వకుండా ఉంటుంది. బ్యాక్ టు హెలో డాక్టర్. యా డాక్టర్ గారు, మనం వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకున్నాం. వెరికోస్ అల్సర్స్ కూడా మీరు అన్నారు, అంటే ఏంటి, ఎవరిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో మనకి వెరికోజ్ అల్సర్ అనేది లాస్ట్ స్టేజెస్లో కనిపిస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా వాళ్ళు డైట్ ఫాలో అవ్వట్లేదు, ప్రెషర్ పెరుగుతూనే ఉంది, అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటే ఆ అల్సర్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూస్గా ప్రెషర్కి గురైపోయి అక్కడ నుంచి చిన్నగా బ్లాస్ట్ అయిపోయినట్టుగా అయిపోయి అక్కడ అంతా అల్సరేషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో రక్తనాళాలలోనే మనకి ఈ అల్సర్ అనేది ఫామ్ అయిపోయి అడ్జసెంట్ స్కిన్ సెల్స్ అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల మనకి అక్కడ అంతా పస్ ఫార్మేషన్ లాగా ఉండడము, కొంతమందిలో అఫెన్సివ్ అంటే స్మెల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇలా అయిందని మనం వెరికోజ్ అల్సర్ అంటూ ఉంటాం. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు దాన్ని కేర్ తీసుకోలేదు అన్నట్టయితే కనుక తర్వాత యాక్టివ్ అల్సరేషన్ ఉంటుంది అనమాట. సో కంటిన్యూస్గా ఒక పాయింట్లో కాకపోతే ఒక పాయింట్లో, ఎస్పెషల్లీ మనకి హీల్ అంటే మనకి యాంకిల్ దగ్గర మనకి అల్సరేషన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట వెరికోజ్ అల్సర్స్. కంటిన్యూస్గా ప్రెషర్ ఉండడం అంటే నించున్నప్పుడు మన బరువు అంతా కూడా యాంకిల్స్ దగ్గర ఎక్కువ పడుతూ ఉంటుంది, నీస్ దగ్గర ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి. కానీ యాక్టివ్ అల్సరేషన్ అంతా కూడా మనం యాంకిల్ ఏరియాలో చూడొచ్చు. ఈ అల్సరేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది హీల్ అవ్వడానికి కష్టం అవుతుంది. దాంతో పాటుగా ఇంకా మనకి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లలో కానివ్వండి, వేరే ఇతర ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఏదైనా ఉన్న పేషెంట్స్లో కానివ్వండి, అది లాంగ్ టర్మ్ వరకు ఇది హీల్ అవ్వకుండా ఉండడం, అలాగే బ్లడ్ కంటిన్యూస్గా లాస్ ఉండడం, వీక్నెస్ రావటము, ఫెటీగ్ ఉండటం, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో వెరికోజ్ అల్సర్స్ అనేది లేటర్ స్టేజెస్లో వస్తాయి, కానీ చాలా కాంప్లికేటెడ్ కండిషన్స్ అయిపోతుంటాయి అట్లాంటివి. జనరల్గా పేషెంట్ని చూసేసి వారు సిమ్టమ్స్ చెప్పగానే మీరు ఐడెంటిఫై చేస్తారా, లేకపోతే ఏమైనా టెస్ట్లు చేయాల్సి వస్తుందా? ఎలాంటి డయాగ్నోసిస్ టెస్ట్? సో జనరల్గా మనము ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మనం చూసినట్టయితే కనుక ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాడీలో ఎక్కడైనా కూడా మనకి వెయిన్స్ అనేది కనిపించడం ఉంటుంది. అంటే గ్రీన్నెస్ కానివ్వండి, బ్లూయిష్ గ్రీన్ కలర్లో కానివ్వండి మనకి వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కనిపించిన ప్రతి వాళ్ళల్లో అది మనం వెరికోజ్ వెయిన్స్ అనుకోలేమన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ అది క్యాపిలరీ ఎఫెక్ట్ ఉంది అంటే లైక్ అక్కడ మనకి స్పైడర్ వెబ్ ఫార్మేషన్ లాగా ఉంది, దాంతో పాటుగా అక్కడ
స్పాట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయంటే మనం అనుకోవచ్చు ఇనిషియల్ స్టేజెస్లో ఉంది. లేకపోతే వాళ్ళకు కంటిన్యూస్గా కాళ్ళల్లో పెయిన్ ఉంది కానీ మనకి ఎటువంటి ఎంగార్జ్మెంట్ కనిపించట్లేదు బయట అంటే కనుక అలాంటి టైంలలో మనం రిపోర్ట్ సజెస్ట్ చేస్తామండి. సో అది మనకి అరికాళ్ళల్లో మంటలు ఉండడం కానివ్వండి, మజిల్ అంతా లాగేసినట్టుగా ఉండటము, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నప్పుడు డాప్లర్ స్టడీ సజెస్ట్ చేస్తామండి. వీనస్ డాప్లర్ స్టడీ అనేది సజెస్ట్ చేసినప్పుడు మనకి వాళ్ళు ఆ డాప్లర్ స్టడీలో మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్ని వెయిన్స్లో క్లియర్గా ఉందా, ప్యాసేజ్ అంతా కరెక్ట్గానే ఉందా, లేకపోతే ఎక్కడన్నా స్టాగ్నెన్సీ ఆఫ్ బ్లడ్ ఉందా అనేది మనకు క్లియర్గా ఆ రిపోర్ట్ ద్వారా తెలిసిపోతుంది. సో అలా తెలిసినప్పుడు దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన హోమియోపతిక్లో అయితే మనము సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కాకపోతే ఆ సిమ్టమ్ సివియారిటీ అనేది మనకు తెలియాలంటే కంపల్సరీ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, ఒకవేళ ఫ్యామిలీ అది జీన్స్లో ఉందనుకోండి, హెరిడిటీ ఉందనుకోండి, సో వాళ్ళలో నెక్స్ట్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ అలాంటి ఛాన్సెస్ ఉంటే వాళ్ళు ముందే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ అండి. హెరిడిటరీలో ఉన్నప్పుడు కంపల్సరీ అంటే వాళ్ళకి పేరెంట్స్కి కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ఒబేసిటీ అంటే వెయిట్ అన్యూజువల్ వెయిట్ గెయిన్ ఉన్నా కానివ్వండి, లేకపోతే సరైన ఎక్సర్సైజెస్ చేయట్లేదు, ఎక్కువగా వాళ్ళు సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే కనుక వాళ్ళలో తొందరగా మనం ఈ ఎఫెక్ట్ చూడొచ్చండి. అండ్ ఇప్పుడు నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక అంటే ఆల్మోస్ట్ పిల్లలు లేరు ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నట్టయితే కనుక మనం నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవ్వకుండా ఉండే విధంగా కూడా మన దగ్గర మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటుగా ఆల్రెడీ రాకుండా ఉండాలి, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు వాళ్ళలో రాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ స్టేజెస్ నుంచి వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవడం, అలాగే కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ ఉండడం అంటే బాడీకి కంపల్సరీగా ఎక్సర్సైజ్ ఉండేటట్టుగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్టయితే కనుక వాళ్ళలో రాకుండా ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వారికోస్ వెయిన్స్ గురించి అవగాహన కల్పించి ట్రీట్మెంట్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.